నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను శ్వేత. ఈ రోజు నాతో పాటు ప్రముఖ అడ్వకేట్ రమేష్ పిట్ల ముద్రాజ్ గారు ఉన్నారు. జనరల్ గా ఎవ్రీ వీక్ లానే ఈ వీక్ కూడా కొన్ని న్యాయ సలహాల గురించి ఆయన మనతో పాటు డిస్కస్ చేయడానికి మన ఛానల్ కి వచ్చారు. ఎవ్రీ టైం లానే కొత్త కొత్త విషయాల గురించి ఆయన అడిగి అసలు ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ కి ఎలాంటి సొల్యూషన్స్ దొరుకుతాయి అని చెప్పేసి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే రమేష్ గారు. నమస్తే మ్యామ్. సార్, ఇప్పుడు షాపింగ్ మాల్స్ కి చాలా ఇష్టంగా వెళ్తూ ఉంటాం అనమాట, బాగా రెడీ అయ్యి. అది కూడా వెళ్ళినప్పుడు చాలామంది మనకు తెలియకుండానే, అంటే మాకు ఎస్పెషల్లీ లేడీస్కి తెలియకుండా కొన్ని ఫొటోస్ అండ్ కొన్ని వీడియోస్ తీయడం లాంటివి చేస్తూ ఉంటారు. జనరల్గా పర్మిషన్ లేకుండా ఫొటోస్ తీయడం, వీడియోస్ తీయడం ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళకి ఎటువంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది? ఎస్ మేడం, తప్పకుండా. ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రైవసీని కోరుకుంటారు. ఎస్. మీరు గమనిస్తే చాలామంది ఫోటోలు దింపేటప్పుడు కొద్దిమంది ఏమో ఇష్టంగా వచ్చేసి ఫోటోలు దిగుతుంటారు, కొద్దిమంది ఆ ఫోటోల నుంచి దిగకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటారు. ఎస్పెషల్లీ అమ్మాయిలు ఏంటంటే వాళ్ళకి ఫోటోలు అంటే ఇష్టం లేదని చెప్పలేము, ఫోటోలు అంటే ఇష్టపడేదే అమ్మాయిలు. చాలా మేము సెల్ఫీలు తీసుకుంటాం కదా. ఈ ప్రపంచంలో ఆడవాళ్ళు వినేది ఒక ఫోటోగ్రాఫర్కి మాత్రమే. భర్తకి వినరు, తండ్రికి కూడా వినరు. ఒక ఫోటోగ్రాఫర్ కొంచెం ముందుకు రామంటే వచ్చేస్తారు, కొంచెం పక్క జరిగినంటే వస్తారు, కొత్తలో కొంచెం కింద కొంచెం అంటే ఉంచుతారు. సో మనం అపార్ట్ ఫ్రమ్ జోక్స్, ఎందుకంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ప్రైవసీ అనేది ఉంటుంది. ఎస్పెషల్లీ మనకు చట్టం ఏం చెప్తుందంటే, ఇండియన్ పీనల్ కోడ్లో, భారతీయ శిక్షా స్మృతి చట్టంలో వయోరిజం అని ఉంటుంది. ఓకే, వయోరిజం అంటే ఒక మహిళ యొక్క అనుమతి లేకుండా ఎవరైనా సరే ఒక అమ్మాయి యొక్క ప్రైవేట్ పార్ట్స్ని ఫొటోస్ దించి అప్లోడ్ చేసినా, షేర్ చేసినా అది చాలా తీవ్రమైనటువంటి నేరం అవుతుంది. ఫస్ట్ టైం అయితే 1 to 3 years వరకు జైలు శిక్ష, తిరిగి అదే నేరం కొద్దిమంది చేస్తుంటారు. అలా చేస్తే అప్పుడు 3 to 5 years, అంటే ఎన్నిసార్లు చేస్తే ప్రతి సందర్భానికి ఈ శిక్ష అనేది పెరుగుతూ ఉంటుంది అనమాట. ఇదే విషయము మనం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్లోకి వచ్చేస్తే, ఐటీ యాక్ట్ ఏం చెప్తుందంటే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకటే. అంటే ఒక అబ్బాయి పర్మిషన్ లేకుండా ఒక అమ్మాయి అతని ప్రైవేట్ ఫొటోస్ తీసినా, ఒక అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ని ఒకవేళ అబ్బాయి ఫోటోలు తీసినా కూడా చట్టపరంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ సెక్షన్ 66 ఈ ప్రకారం అదే నేరం. వాళ్ళకి మినిమం ఒక 3 years వరకు జైలు శిక్ష, 5 lakhs వరకు జరిమానా కూడా విధించే అవకాశం ఉంటుంది. ఈ సెక్షన్ ప్రతి ఒక్కరికి మనం షేర్ చేయాలి మన హిట్ టీవీ వల్ల. ఎందుకంటే స్కూల్ పిల్లలు కావచ్చు, కాలేజ్ పిల్లలు కావచ్చు, కొద్దిమంది మహిళలు కావచ్చు, వాళ్ళ అనుమతి లేకుండా ఫోటోలు దించి వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఎలాగైనా సరే కనిపెట్టి వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇంకొద్దిమంది అయితే సోషల్ మీడియాలో తెలిసిన వాళ్ళు కూడా ఫోటోలు దించేసి ఆ తర్వాత వేరే ఐడితో అకౌంట్ క్రియేట్ చేసి ఆ ఫోటోని డీప్ ఫేక్ చేసి నూడ్ ఫొటోస్గా మార్చి, నూడ్ వీడియోస్ లాగా మార్చేసి వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకురా, నగలు తీసుకురా అని చెప్పేసి చాలా క్రైమ్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ చట్టం అనేది ఐటీ యాక్ట్ అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికి వర్తిస్తుంది. అఫ్కోర్స్ అబ్బాయిల ఫోటోలు ఎవరు తీయరనుకోండి, ఒకవేళ అలా తీసినా కూడా జరుగుతుండొచ్చు. సపోజ్ మీకు ర్యాగింగ్ తెలుసు కాలేజీలలో, ఒకవేళ ఒక అబ్బాయి ర్యాగింగ్ చేయాలనుకుంటే అతన్ని వాష్రూమ్కి వెళ్ళినప్పుడు ఫోటోలు తీసే అవకాశం ఉంటుంది. అలాగే అమ్మాయిలు స్నానం చేస్తున్నప్పుడు ఫోటోలు తీయడము ఇలా కూడా కొంతమంది చేస్తూ ఉంటారు. లేకపోతే భార్యాభర్తలు కలిసినప్పుడు కానీ, ఏదైనా ఒక రిసార్ట్కి వెళ్ళినప్పుడు కానీ ఫోటోలు వీడియోస్ తీసి ఆ విధంగా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కూడా అడుగుతున్నారు. అటువంటి అఫెన్సెస్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక అనుమతి లేకుండా ఫోటోలు తీసిన, వీడియో తీసినా సరే అది చాలా తీవ్రమైనటువంటి నేరం అవుతుంది. వాళ్ళ కన్సెంట్ ఉంటే తీయచ్చు ప్రైవేట్ ఫొటోస్. కొద్దిమంది మోడల్స్ ఉంటారు, దే వాంట్ టు గెట్ సమ్ మూవీ ఆపర్చునిటీస్ అండ్ దేవర్ పబ్లిసిటీ కావాలని చెప్పేసి కొద్దిమంది కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్తోని అది కూడా వాళ్ళ అనుమతితో ఎక్కడ షేర్ చేయాలి అక్కడ షేర్ చేయాలి. అప్పుడు నేరం కాదు అది. కానీ ఇది కొత్త విషయం సార్. అంటే మేము ఇన్ని రోజులు అమ్మాయిలకే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది అనుకునే వాళ్ళం, కానీ అమ్మాయిలకే కాదు, అట్ ది సేమ్ టైం అబ్బాయిలకు కూడా వితౌట్ పర్మిషన్ అనేది ఫొటోస్ తీయకూడదు అనమాట. ఫొటోస్ తీయచ్చు, బట్ దే షుడ్ నాట్ క్యాప్చర్ ప్రైవేట్ పార్ట్స్. ఓకే, సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వీఆర్ సపోజ్ టు అబ్జర్వ్ హియర్. అది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మ్యామ్.